మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఈ ప్రపంచంలో చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ వారంలో నేను ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. అదేంటంటే ఒక హార్ట్ చెక్ చేసే ఒక డాక్టర్ అనమాట, అంటే కార్డియాలజిస్ట్. హార్ట్ చెక్ చేసే వాళ్ళు కార్డియాలజిస్ట్ అంటారు కదా. ఆయన ఒక ఆపరేషన్ చేస్తున్నాడంట, హార్ట్ ఆపరేషన్ చేస్తున్నాడంట. హార్ట్ ఆపరేషన్ చేస్తున్న ఆయనకి ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చిందంట. హాస్పిటల్లో చాలా ఎక్విప్మెంట్ ఉంది, అన్నీ వెంటనే హుటాహుటిన అందరూ చాలా వెంటనే అలర్ట్ అయ్యారు, కానీ ప్రాణం దక్కలేదు. కార్డియాక్ అరెస్ట్ ఎవరికయింది? కార్డియాలజిస్ట్కే అయ్యింది. అంటే మనము ఏదో యోగ్యులమని, లేదంటే ఎఫిషియెంట్ పర్సన్స్ మని దేవుడు ఇంకా మనల్ని బ్రతికించి ఉంచలేదు. కేవలము ఆయన మహాకృపను బట్టి దేవుడు మనల్ని బ్రతికించి ఉంచాడు. అందును బట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఒక మా అమ్మగారు అలా వెళ్ళిపోతుంటే నెత్తి మీద మూట పెట్టుకుని వెళ్ళిపోతుందంట. ఇది మన అందరం విన్నదే. అయితే ఒక పెద్దాయన పాపని చూసి కారు మీద వెళ్తే, అయ్యో పాపం మా అమ్మగారు చాలా కష్టపడుతుంది అని చెప్పి కారు ఎక్కించుకున్నారంట. కారు ఎక్కించుకున్న తర్వాత కూడా ఆ మా అమ్మగారు ఆ మూట అలా పెట్టుకునే ఉందంట. అదేంటమ్మా, కారులో ఎక్కించుకున్నాను కదమ్మా, మూట తీసి పక్కన పెట్టామా అన్నాడంట ఆయన. బాబా నాకే సాయం చేసావు, మళ్ళీ నా మూట కూడా ఇక్కడ పెట్టినాను అన్నాడంట. నిజంగా ఆ మామలాగే కనిపిస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ. ఆ చింతలో, ఆ భారాలో మనం ఎవరి సన్నిధికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం కదా. అవన్నీ పక్కన పెట్టి మనం యేసయ్యని మనసారా ఆరాధిద్దామా? అందరికీ ఉంటాయి చింతలు. మనం చింత పడుతున్నామని ఏమన్నా చింత తక్కువైపోతుందా? మనం ఏమన్నా ఒక అడుగు పెరుగుతామా? ఒక అడుగు పొడుగవుతామంటే చెప్పండి, 4 రోజులు చింత పడతాను నేను. సరే, మీరందరూ కొంచెం అలర్ట్ అవుతారని 91వ కీర్తన చదువుకుందాం. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మీరు కూడా చదవచ్చు. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునికి నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములు త్రొక్కెదవు, కొదమ సింహములను భుజింగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యము, ఈ బైబిల్ గ్రంథం మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది, అవునా కదా? కానీ దాని శక్తి తగ్గిపోయిందా? ఆ వాక్యం మన చేతుల్లో పెట్టిన దేవుని శక్తి తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 91వ కీర్తన, అది అక్షరాల నిజం కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఊపిరితో క్షేమముగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. నేను చెప్పగలను, ఈ వారంలో మా కుటుంబంలోనే దేవుడు నిజంగా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ ఆ 91వ కీర్తనలో ఉన్న ప్రతి వచనం నా జీవితంలో నెరవేరింది. నా జీవితంలోనే కాదు, ఇక్కడ మనం ఉన్న చాలామంది జీవితాల్లో అనారోగ్యాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు. కానీ మనకి తోడుగా ఎవరున్నారు? అతన్ని విడిపించి అతని గొప్ప చేసేది. మనం ఏదో నీతిమంతులమని కాదు, లేదంటే మంచివారమని అసలే కాదు. ఆరాధిద్దామా యేసయ్యని మనల్ని ప్రాణాలతో ఈరోజు ఇక్కడ ఉంచినందుకు. ఒక్క క్షణం కూడా మనల్ని విడిచిపెట్టని యేసయ్యని ఒక్కసారి అందరూ నిలబడి
నిలబడి యేసయ్యని ఆరాధిద్దాం. ఒక అధికారి మన మధ్యలోనికి వచ్చినప్పుడే మనం ఎంతో గౌరవిస్తాం కదా. అలాంటిది యేసయ్య మన మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎవరిని పట్టించుకోద్దు, మీ పక్కన ఉన్న వాళ్ళని. ఆయన వైపు మాత్రమే చూద్దాం. ఒక్క క్షణం కూడా మనల్ని విడిచిపెట్టకుండా, ఆయన కృప మనకి దూరం చేయకుండా ఆయన సన్నిధిని మనతో ఉంచిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి అని స్తుతిద్దామా? దేవా, ఈరోజు నేను హాస్పిటల్లో ఉండాలి తండ్రి, కానీ నీ మందిరంలో నన్ను ఉంచేవంటే అది కేవలం నీ కృప మాత్రమే రాజా. నా కుటుంబంలో ఒక తల్లిగా, ఒక భార్యగా మరలా నన్ను ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా అని స్తుతిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. క్షణమైన నీవు నన్ను విడచిపోలేదుగా, కనురేప పాటైనా నన్ను మరచిపోలేదుగా. ఒక క్షణమైన నీవు నన్ను విడచిపోలేదుగా, కనురేప పాటైనా నన్ను మరచిపోలేదుగా. కునుకక నిదురించక కనుపాపలా నన్ను కాచి ఉంటివే. కునుకక నిదురించక కనుపాపలా నన్ను కాచి ఉంటివే. క్షణమైన నీవు
రాజా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. నా మనసారా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను రాజా. నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని అయ్యా నా స్తుతులన్నిటినీ నీకు చెల్లించుకుంటున్నాను రాజా. నా పాపాలను వీపు తట్టు పారవేసి వాటిని ఏమాత్రం జ్ఞాపకం చేసుకొనక మరలా మరలా నా పైన నువ్వు చూపుచున్న నీ కృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. రాజా నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు రాజా. నీ సన్నిధిని మాతో ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా. నీ కృపను మాకు దూరము చేయనందుకు నీకు వందనాలు యేసయ్యా. రాజా నీకు వందనాలు యేసు రాజా, నీకు వందనాలు యేసు రాజా. నీకు స్తోత్రం 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 రాజా. పరిశుద్ధుడు 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 నిత్యము వేలాది దూతలతో 24 పెద్దలతో కొని ఆడబడుచున్న మా మంచి యేసయ్యా నీకే స్తోత్రము రాజా. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మా మధ్యలోనికి దిగి వచ్చిన మా మంచి యేసయ్యా నీకు స్తోత్రము. అయ్యా నా తండ్రివై నా చెంతనే ఉండి నా తోడుగా ఉండి నా వెన్ను తట్టి నన్ను ఎంతవరకు నడిపించిన నా మంచి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఎవరు ఇవ్వగలరు తండ్రి? నీవు చూపించిన ప్రేమను ఎవరు చూపించగలరు యేసయ్యా? మా ఎడలు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మాకిచ్చిన అయ్యా ప్రతి దాని కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సమస్యలకై నీకు వందనాలు అయ్యా. మా అనారోగ్యాలకై నీకు వందనాలు రాజా. దేవా ప్రతి దానిని మా జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో ప్రతి దానిని దాని సమయంలో దాన్ని జరిగించుచున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. దేవా పాటలలో నీవు ఉన్నావు, ఆరాధనలో నీవు ఉన్నావు తండ్రి. అయ్యా వాక్యమై ఉన్న మా మంచి యేసయ్యా నాతో మాట్లాడండి. నీ మాట మమ్మల్ని ధైర్యపరిచేది, నీ మాట మమ్మల్ని బలపరిచేది, నీ మాట మమ్మల్ని స్వస్థపరిచేది యేసయ్యా. మమ్మల్ని మరలా బలపరిచి గుండె చెదరిన మా బ్రతుకులను బాగు చేసి ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని వెళ్ళండి యేసయ్యా. నీ మాటతో మేము లోకంలోని జ్యోతుల వలె మేము వెలగడానికి సహాయము చేయండి. నీ సన్నిధిని మాతో ఉంచుమని యేసు నామం అడుగుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్.